కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, విద్యా సంస్కరణలు, సాగునీటి సదుపాయాల వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. తీర్పుని గౌరవించి మరింత ప్రజలకు దగ్గర అవ్వాలి. ఈసారి ప్రజల మనసు గెలిచి దర్శి నియోజకవర్గంలో గెలవాలి అని ఒక సంకల్పంతో కష్టపడి తిరుగుతున్నాను. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల తీర్పుకి ఏమాత్రం ఒక లెక్క లేకుండా, ఇటు అసెంబ్లీలకు వెళ్లకుండా వెన్నుపోటు అంటూ ర్యాలీలు చేస్తున్నారు. అసలు వెన్నుపోటుకు అర్థం ఏంటి? ఒక్క పెన్షన్ పెంచడానికి 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేయడానికి లాస్ట్ 5 years లో ఎలక్షన్ కి సంవత్సరానికి ఒక్క సంవత్సరం ముందు ప్రజా సంక్షేమం గుర్తొచ్చిన వాళ్ళు వెన్నుపోటని ర్యాలీ చేస్తారా? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి మీరు కూడా. పెన్షన్స్, ఒక్క పెన్షన్ కి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. వాళ్ళు పొద్దునేమో వెన్నుపోటు ర్యాలీ అని మొదలు పెడతారు. 1 గంటలో ఎవరన్నా హామీలను అమలు చేసేది ఎవరన్నా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటారు. తల్లికి వందనం ఒక బిడ్డకే ఇస్తానని చెప్పారు. మిగతా పిల్లల్ని మీరు పనులకు పంపించుకోండి, లేదా మీరు చదువులు మానిపించండి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు.